హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, పుష్ప 2 ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది ట్రైలర్. వేరే లెవెల్ అంతే. ట్రైలర్ మొత్తం యాక్షన్ ప్యాకేజ్తో పంచు డైలాగులతో నింపేశారు. 2 నిమిషాల 48 సెకండ్ల ట్రైలర్లోనే ఇంత యాక్షన్ పార్ట్, ఇన్ని డైలాగులు ఉంటే ఇంకా 3 గంటల సినిమాలో ఎంత ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ట్రైలర్ స్టార్ట్ చేయడమే జగపతి బాబు క్యారెక్టర్తో స్టార్ట్ చేశారు. జగపతి బాబు గారు ఒక పొలిటీషియన్ లా కనిపిస్తున్నారు. ఆయన అంటాడు, ఎవరు రావాడు, డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, వాళ్ళు ఏదో తెలియని ఒక బాధ కనిపిస్తుందిరా అని చెప్తున్నాడు. ఈ 3 లైన్లతోనే పుష్ప క్యారెక్టర్ ఏంటో చెప్పేశారు. దీని తర్వాత పుష్ప యొక్క మ్యానియా మన నార్త్ బెల్ట్లో ఎట్లుందో చెప్పడానికి ఒక హిందీ డైలాగ్ పెట్టాడు. పుష్ప నామ్ చోటా హై, సౌండ్ బడా హై. ఈ సౌండ్తో పుష్ప యొక్క నార్త్ బెల్ట్ పవర్ ఏంటో చూపించబోతున్నారు. దీని తర్వాత లేడీస్తో ఒక డైలాగ్ చెప్పించాడు. సో సేమ్ మన ఫస్ట్ పార్ట్లో ఉన్న డైలాగ్, పుష్ప అంటే పేరు కాదు బ్రాండ్. దీని తర్వాత అల్లు అర్జున్ దగ్గర ఒక డైలాగ్ చెప్పించాడు, పుష్ప అంటే నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్. ఈ డైలాగ్లో నేను ట్రైలర్ స్టార్టింగ్లో చెప్పాను, ఈ ట్రైలర్ కూడా నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ అని నేను అందుకే చెప్పాను. ఇలా పంచు డైలాగ్ అంతా అదిరిపోయింది. ఇవంతా ఒక ఎత్తు అంటే ఇంకా మన బన్వర్లాల్ సింగ్, అదే ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ ఉంది కదా, ఫస్ట్ పార్ట్లో పార్టీ లేదా పుష్ప అంటాడు. ఆ డైలాగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ట్రైలర్లో పార్టీ ఉంది పుష్ప అంటాడు. ఇంకా ఆ పంచ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు, అదరగొట్టాడు ఆ పంచు. ఇవన్నీ ఒక అత్తి అయితే లాస్ట్లో ఒక డైలాగ్ వస్తుంది, పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా అంటే విలన్ అంటాడు, ఫైర్ కదా అంటాడు, వైల్డ్ ఫైర్ అంటాడు. ఆ డైలాగ్కి అక్కడున్న ఏరియా మొత్తం ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. అది ట్రైలర్ ఎండ్ షాట్. అద్దర కొట్టేసాడు అనుకో, ఆ షాట్ పిచ్చి లేపారు. అండ్ ఈ ట్రైలర్లో ఆ యాక్షన్ పార్ట్లో ఆ లారీలో నైట్ ఎఫెక్ట్లో లారీలు వచ్చే సీన్స్ కానీ, ఇంకా ఒక షాట్ ఉంది ఫస్ట్ పార్ట్లో అయితే గంధపు చెక్కలన్నిటినీ నీళ్ళల్లో పడేస్తాడు. దీంట్లో ఒక గంధపు చెక్కల్ని ఒక కోటలాగా కట్టి ఎత్తుగా కట్టి ఆ ఎత్తులో ఆ గంధపు చెక్కల మీద నిల్చుకుంటాడు. ఏమి ఉంది ఆ షాటు. సినిమాలో అయితే అది చాలా అంటే చాలా బాగుంటుందని నాకు అర్థమైపోతుంది. సూపర్గా ఉంటుంది షాట్. ఇంకా జాతర షాట్లు అయితే బోల్డ్ని చూపించారు. టెంపుల్ అట్మాస్ఫియర్, వీళ్ళు కలశాలు పట్టుకురావడం, ఇవంతా చూస్తే మాత్రం జాతర సీన్స్ కూడా అదిరిపోతాయని తెలిసిపోతుంది. ఇంకా పుష్ప ఎలివేషన్లు ఎంట్రీలు ఎన్ని ఎంట్రీలు ఉన్నాయి. వాకింగ్లో ఎంట్రీ ఉంటుంది, బైక్ ఎంట్రీ ఉంటుంది, జీప్ ఎంట్రీ ఉంటుంది, హెలికాప్టర్లో కూడా ఎంట్రీ ఉంటుంది. అన్ని ఎంట్రీలు. ఇంకా గొట్టలు పెట్టుకొని వస్తుంటాడు. ఆ షాట్లు అయితే అదిరిపోతాయి. యాక్షన్ బీట్స్ అయితే అదిరిపోతాయని మాకు తెలిసిపోతుంది. అండ్ ఓవరాల్గా దీనికి బీజిఎం దేవిశ్రీ ప్రసాద్ గారు చేస్తారో తమన్ చేస్తారో తెలియదు, కానీ బీజిఎం మొత్తం పర్ఫెక్ట్ ఎక్సలెంట్గా బీజిఎం సెట్ అయింది. ఫుల్ ఊప్ అయితే ఉంది. ఓవరాల్గా ట్రైలర్ అయితే మనకి పిచ్చగా నచ్చుతుంది. అండ్ దీనికి ట్రైలర్లో ఒక మైనస్ కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే నాకు అనిపించింది మైనస్ ఏంటంటే, ఒక షాట్ తర్వాత ఒక షాట్ వెంటనే వేశారు. అంటే ఫుల్ ఆఫ్ ఒక షాట్ని చూసి దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేసే లోపల ఇంకో షాట్ వచ్చేస్తుంది. అంటే అర్జెంటుగా ట్రైలర్ కట్ చేసినట్టు అనిపించింది. అదొక్కటి అన్సాటిస్ఫాక్షన్ తప్ప మిగతా అంతా ట్రైలర్ ఓవరాల్గా టూ గుడ్, ఎక్సలెంట్గా ఉంది. సో నేను నిన్న ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందని చెప్పి పెట్టాను. ఇంకా 24 అవర్స్లో ఈ ట్రైలర్ ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో మనం ఎదురు చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.